ప్రజాప్రతినిధి, ఒక మహిళనే కాదు ఆమె ప్రజాప్రతినిధి, జిల్లాకే ప్రథమ పౌరాలు ఉప్పాల హారిక గారు, నా సోదరి. రాజకీయ పార్టీకి సంబంధించిన ఆమె ఒక కార్యక్రమానికి వెళ్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి సంబంధించినటువంటి దాదాపు 200 మంది 300 మంది గూండాలు, రౌడీలు నట్టి నడి రోడ్లో కారు ఆపి, నట్టి నడి రోడ్లో పట్టపగలు కారు ఆపి ఆమెపై దాడి చేసి చంపే ప్రయత్నము, రాడ్లతో, కర్రలతో, రాళ్లతో కారుపై దాడి, అద్దాలు పగలగొట్టి బండ బూతులు తిట్టడం, అసహ్యకరమైన అసభ్యకరమైన మాటలు, కారు దిగే రాయే ఇక అవతల మాట్లాడలేను. ఆ పాప నా చెల్లెలతో సమానం కాబట్టి ఆ విధవ మాటలను ప్రస్తావించలేకపోతా ఉన్నా. అంత ఘోరమైన భాషను, అంత నీచమైన పదజాలంతో ఒక స్త్రీని అగౌరవపరచడం అంటే ఇంతకంటే అన్యాయము, ఇంతకంటే దుర్మార్గము, ఇంతకంటే నీచము ఏది ఉండదు. ఇది ఎవరి ఇంట్లో కూడా, ఏ ఆడపిల్లకు కూడా జరగకూడదు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన మన రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లలో ఉండే మహిళల పట్ల కూడా జరగకూడదు. కేవలం నెల్లూరులో మీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే పైన రాజకీయ విమర్శలలో 1-2 మాటలు రాజకీయ విమర్శల్లో మాట్లాడితేనే ఇల్లు ధ్వంసం చేసినారు. రాజకీయ విమర్శలేవి, బూతులు కాదు. మరి ఇక్కడ ఇన్ని బూతు మాటలు మాట్లాడి ఒక మహిళా ప్రజాప్రతినిధిని 1.5 సేపు నడి రోడ్లో కారు ఆపి, ముందుకు పోయేదానికి లేదు, వెనక్కి పోయేదానికి లేదు, కారు ఆపేసినారు. చుట్టుముట్టినారు 200-300 మంది. 1.5 సేపు ఆమె కారులోనే ఉండిపోయింది, బిక్కుబిక్కుమని ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని. ఒక పక్క ప్రాణభయం, తన భర్త కూడా కారులో ఉన్నాడు, ఎక్కడ చంపేస్తారో అని చెప్పి, తనను చంపేస్తారని చెప్పి. మరొక పక్క మీరు మాట్లాడే అసహ్యకరమైన ఆ భాషను, ఆ మాటలు వింటూ ఆ బాధను ఆమె కారులో 1.5 సేపు భరించిందంటే ఇంతకంటే నీచం ఏమన్నా ఉందా? ఇంతటికి కారణం మా జగన్ మంచితనం. మా జగన్ అనుకోవాలా మేము. మా జగన్ మంచితనాన్ని, మా జగన్ సంస్కారాన్ని, రాజ్యాంగానికి విలువనిచ్చి ఓ రాజకీయ పార్టీ నాయకుడు ఏ విధంగా వ్యవహరించాలని చెప్పి ఆయన వ్యవహరించే తీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, కార్యకర్తలకు, నాయకులకు తీవ్రమైనటువంటి నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి, నీకోసం ఎంత నష్టమైనా భరిస్తాం, ఎంత కష్టమైనా భరిస్తాం, చివరికి ప్రాణమైన ఇస్తాం. ఇది సత్యం, చివరికి ప్రాణమైన ఇస్తాం. కానీ మన ఇంటి ఆడపిల్లలకు అవమానం జరిగినప్పుడు, మన ఇంటి ఆడబిడ్డలను చెరబట్టి ఆత్మగౌరవానికి భంగం కలిగించినప్పుడు కూడా చేతులు ముడుచుకొని కూర్చోవాలంటే మాత్రం అన్యాయం సార్ ఇది. ఈ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన మీ ప్రధానమైన నాయకులు పిలిపించుకొని మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. వారితో చర్చించి ఒక గట్టి నిర్ణయం తీసుకొని దీనికి పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. నీ ఆత్మగౌరవానికి భంగం కలిగిన చోట నీ గౌరవాన్ని నిలిపే ప్రయత్నం చేస్తాం. ఇంతకంటే నీకు ఎక్కువ నేను చెప్పలేను తల్లి. నీకు జరిగిన బాధ, నీ కన్నీళ్ళు నేను టీవీలో చూడగలిగిన. ఎంత బండబూతులు వాళ్ళు మాట్లాడింటారో, ఎంత నిన్ను దూషించుంటారో నేను ఊహించుకోగలుగుతానా. అందుకే నీకు తోడబుట్టిన వానిగా మాట ఇస్తూ ఉన్నాం. ఎక్కడ నీకు అవమానం జరిగిందో అక్కడ దండన వాళ్ళకు జరిగి తీరుతుంది.